వెల్కమ్ టు ఐబీటీవీ. వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని చివరి వరకు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తూ నేతలు, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా మూడు పార్టీలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రధానంగా దృష్టి సారించాయి. నిధులు తామే తీసుకొచ్చామని, అభివృద్ధి పనులు తామే చేశామని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అధికారంలోకి వస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారు. ఈ క్రమంలో విమర్శలు, ప్రతి విమర్శలు కూడా తీవ్రంగా కొనసాగాయి. మున్సిపల్ ఎలక్షన్లో గెలిపిస్తే మా యొక్క సామర్థ్యం ఏంటి, మేము చేసే పని ఏంటి అనేది కూడా తెలుస్తుందని, అవినీతి లేని పరిపాలన, పక్షపాతం లేని పరిపాలన, ఏదైతే మాట ఇచ్చినో మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నట్టు వ్యక్తి సారథ్యం వల్ల మీరందరూ ఈ యొక్క మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికి కూడా చేతులెట్టి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నేను కూడా డెవలప్ చేయాలంటే కూడా కొంచెం మనతో ఆర్థికంగా అందరికీ నమస్కారం. నా పేరు బాదం అనురాధ అశోక్ కుమార్. నేను 32వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నాకు మంచి స్పందన లభిస్తుంది. నేను అన్ని విధాలా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అందరికీ వాగ్దానం చేస్తున్నాను. అంతేనా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. కొద్ది మూకరను కొద్ది అట్లా 32వ వార్డు. ఒక నిమిషం అన్న, ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు సభ్యురాలుగా పోటీ చేస్తున్నా. అక్కడ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ నుండి మన స్పీకర్ ప్రసాద్ అన్న నుండి అక్కడ అనే చైర్మన్ అవుతుంది. ఇక్కడ నేను బక్క అర్చనను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నా. దయచేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలంటని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.